మనుజుడావై స్వామి తరతరాలుగా తండ్రివి నీవే. ఆదియందో వాక్యమయ్యా వాక్యమే దేముడయ్యా. ఆదియందో వాక్యమయ్యా వాక్యమే దేముడయ్యా. కృపా సత్య సంపూర్ణముగా శరీరధారివై జన్మించినావు. కృపా సత్య సంపూర్ణముగా శరీరధారివై జన్మించినావు. తరతరాలుగా తండ్రివి నీవే. సుతులవైన శ్రీవేసు స్వామి తరతరాలుగా తండ్రివి నీవే. ధరణిలో నీ దీవమహిమా ఎన్న తరమా ఎవరికైనా తలలు వంచి నీ పాద సన్నిధి ప్రస్తుతింతో పరమాత్మ నిన్ను. తలలు వంచి నీ పాద సన్నిధి ప్రస్తుతింతో పరమాత్మ నిన్ను. తరతరాలుగా తండ్రివి నీవే. సుతుడవైన శ్రీవేసు స్వామి తరతరాలుగా తండ్రివి నీవే. అయిలారా అక్కలారా, ఈ ఉదయ కాలంలో ఈ పాట పాడుతూ ఈ మధ్యకి మేము వచ్చాము. దేవుని వాక్యము విని రక్షణ పొందాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఆకాశమును భూమిని కలుగు చేసిన వాడు, సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన వాడు, సమస్తము కలిగించిన వాడు, గాలి వర్షము సమస్తమును ఆయన కలుగు చేసిన వాడు. మనమందరము దాగి ఉన్నామని, మనమందరము తెలుసుకోలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట మానవ అవతారంగా మన అవతారంగా వచ్చాడు. కనుక నా పిల్లలు భూలోకంలో ఉన్నారు, నన్ను తెలుసుకోలేదు. ఏమాత్రము నేను పోకపోతే ఆ ప్రజల కొరకై, ప్రజలు చేసే పాపాల కొరకై నేను మరణించి తిరిగి లేకపోతే వారికి రక్షణ కలగదని చెప్పి మానవ అవతారంగా భూమి మీద జలమించి, కనుక ఆయన భూమి మీద జలమించి కుష్ఠరోగులను బాగు చేస్తూ, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ, మరి అనేక అద్భుతాలు చేస్తూ, నీళ్లను దాచిసరసముగా మారుస్తూ, సముద్రాల మీద కాలు దిగబడకుండా నడుస్తూ ఎన్నో అద్భుతములు చేసి ఆయన కార్యము చేసుకున్నాడు. అయినా మనము మన పాపాల కొరకే, మన అపరాధముల కొరకే ఆయన కాళ్ళల్లో మేకులు చీలలు కుట్టించుకున్నాడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం చేసే పాపం అంతా కూడా ఆయన భరించుకొని ఆ శిలువలో మనకు మరణించినాడు. మనందరి కొరకే మరణించి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో 3 దినముల నుండి తిరిగి లేచాడు. ఎవరు లేచారు? లోకములో మానవులు సమాధులైపోతున్నాయి. ఎక్కడ చూసినా సమాధులు, ఎక్కడ చూసినా మరణం, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు. అట్టి సమాధానం కావాలని ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. పిల్లరా, ఇది మేమెంతో దూరం నుండి, ఎంతో భారం నుండి వచ్చి మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను నా పిల్లలకు ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొంది వారు రక్షింపబడును, నమ్మని వారికి నేను శిక్ష అధికారం ఉన్నదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, మరొకరికి ఆయన మరణించి తిరిగి లేచి మహిమ చర్యముతో పరలోకములో తండ్రి కృపాత్మకుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అక్కడ యుగయుగములు, కనుక మనము లోకములో తీర్పు జరుగుతున్నది. ఆ తీర్పు జరగక ముందే ఆయన మరి పరలోకం ఉన్నాడు. ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు.
ఆయన మేఘారుడు రాబోతూ ఉన్నాడు భూలోకములో. కనుక మనకందరికీ తీర్పు జరగబోతున్నది. ఆ తీర్పులో జరగకముందే యేసు ప్రభువా నేను పాపిని క్షమించు నాయన, నన్ను బిడ్డగా చేసుకో తండ్రి ఎవరైతే ఒప్పుకుంటారో వారి మహిమ చేరమిచ్చి ఇక మరణం లేక పరలోకములో ఆ పట్టణములో అక్కడ వ్యాధుల స్థలములో దేవుని రాజ్యములో నువ్వు నేను అందరం కూడా ఉంటాం. అక్కడ మరి వివాహాలు ఉండవు, ఆకలి ఉండదు, దప్పుకుండదు, అక్కడ మరి వంటలు ఉండవు, అక్కడ ఏమీ ఉండదు. కనుక యుగములు దేవునితో కూడా మరి అందరం కూడా సదాకాలం పడుకుంటూ ఉంటామని మీకు మనవి చేస్తూ ఈ సువార్తను మీరు ఏని ఈ పత్రికలు మన సహోదరులు పంచి ఉన్నారు పారేయకుండా చదువుకొని ప్రభువుని అంగీకరించాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు మేము ముగిస్తూ ఉన్నాం. ప్రభు దీవించును కాక. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు చెప్పిన మాటలు మీరు విన్నారు. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు. కనుక దేవుడు ఏం చేశాడంటే నరరూపమును దాల్చుకొని మానవుల దగ్గరకు వచ్చాడు. నరుల కొరకై చనిపోయాడు. ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, పాపులమైన మన కొరకై చనిపోయాడు. ఎవరైతే దానిని తెలుసుకొని యేసు ప్రభువా నేను పాపిని అని గ్రహించి పాపములను ఒప్పుకొనినట్లయితే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి నీతిమంతులనుగా తీరుస్తున్నాడు. కనుక మన వాళ్ళు చెప్తారు సూక్ష్మములో మోక్షమని. అలాంటి మోక్షాన్ని సూక్ష్మముగా మన హృదయములలో ఆయన చేర్చుకొని మన నోటితో ఆయనను ఒప్పుకొనినట్లయితే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుతాడు. మనం సరిపోయిన వెంటనే దేవుని రాజ్యమునకు వారసులమవుతాం, దేవుని దగ్గర ఉంటాం. కనుక సత్యమును గ్రహించండి, దేవుని దగ్గరకు రండి, పాపములను ఒప్పుకొనండి, పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందవలసినదిగా మిమ్మల్ని ప్రేమతో బతిమాలుచున్నాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులు ఒక దేవ, నీ కృపా కనికరములను బట్టి వందనములు చెల్లించుకొనుచున్నాం. ఈ ఉదయకాలములో ఈ యొక్క పేటలో నాగయ్య పేటలో ఉన్న నీ ప్రజలకు వినిపించిన మాటలను బట్టి వందనాలు. వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, సంతోషము దయచేయండి. వారికి రక్షణ దయచేయండి. నశించి నరకానికి పోకుండా అయ్యా నీ రాజ్యములో ఉండుటకు సహాయం చేయండి. వారు గనక నిన్ను ఒప్పుకొని పాప క్షమాపణ పొందకపోతే భయంకరమైన అగ్ని గంధకములతో మండుగుండములో యుగ యుగములో జీవించాలి. రెండవ జన్మ లేదు కనుక వారు యుగ యుగములో అగ్నిగుండములో బాధపడుతూ ఉంటారు. అది వేదనకరమైన స్థలం. అట్టి స్థలమునకు పోకూడదని మీరు ప్రేమించి మా అందరి కొరకై ఈ లోకమునకు వచ్చారు. నీకు స్తోత్రములు, వందనాలు. కనుక బిడ్డలు గ్రహించుటకు సహాయం చేయమని, వినిన వారందరూ నీ ఆలోచింప చేయమని మీ చేతులకు అప్పగించుకొనుసు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.